హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కుబాయ్. వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. ఈరోజు నేను ఫర్జీ కేఫ్లో ఉన్న. సమ్మర్ అనగానే మనకు అబ్బాని ఎండ ఇట్లా మాడ కొడుతుంటుంది. అలాంటి ఎండ కొడుతున్నప్పుడు చల్లటి ఏదైనా డ్రింక్ తాగాలనిపిస్తుంటుంది మనకు. రిఫ్రెష్ అయినాం రా ఇది తాగంగానే అనిపించే డ్రింక్స్ నాకు ఫర్జీ కేఫ్లో ఈరోజు వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు మన కోసం. సో నాతో పాటు ఉన్నారు మిక్సాలజిస్ట్ గణేష్. సో గణేష్ గారు, మా ABN ప్రేక్షకులకి మీరు ఏం చూపిస్తున్నారు ఈరోజు? హాయ్ అండి, హాయ్ హైదరాబాద్, హాయ్ ABN. మేమేం చూపిస్తామంటే మాక్టైల్ చూపిస్తామండి టుడే. సో దట్స్ రిఫ్రెషింగ్. మన దగ్గర ఏమున్నాయంటే ఐఎమ్ గోయింగ్ టు షో టుడే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్టైల్స్ అండి, విత్ 3 కేటగిరీస్ అన్నట్టు. సో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. చూపిస్తున్నారు అందులో వచ్చేసి ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ద సమ్మర్కి తగ్గట్టుగా కాక్టైల్ నేమ్ పెట్టామండి, హైడ్రేట్ మీ అనేసి. ఓకే, ఎందుకంటే సమ్మర్లో మొత్తం ఇట్లా డిహైడ్రేట్ అయిపోతుంటాం, నాలుకే ఎండిపోతుంటుంది, నోరు ఎండిపోతుంటుంది, మాటలు రావు, రోల్ అవుతుంటుంది, నెత్తి నొప్పి ఉంటుంది మొత్తం. సో దీనికోసం హైడ్రేట్ దానికి తగ్గట్టు మనము హైడ్రేట్ మీ అని ఒక మాక్టైల్. ఓకే, హైడ్రేట్ మీ. హైడ్రేట్ మీ అంటే నన్ను హైడ్రేట్ చేయన్నట్టు. సో వెన్ పీపుల్ ఆర్డర్ ఫర్ దట్, జస్ట్ హైడ్రేట్ మీ. సో అర్థం చేసుకోవాలి, ఓకే వాంటెడ్ ద మాక్టైల్ అన్నట్టు, దట్స్ వాట్ ద కాన్సెప్ట్. సో ఇందులో వచ్చేసి మనకు ఫ్రెష్ కోకోనట్ వాటర్ వస్తుంది. సో అది కోకోనట్ వాటర్ లైట్గా ఉంటుంది కాబట్టి దాంతోపాటు లైట్ ఫ్లేవర్స్ యాడ్ చేసామనేది, బ్యాలెన్స్ విత్ లెమన్ అండ్ లావెండర్ సిరప్ అండ్ ఫ్రెష్ బేసిల్ ఇన్ ఇట్. ఓకే, అంటే ఇప్పుడు ఉట్టి కొబ్బరి నీళ్ళు బయట అందరు తాగుతారు భయ్. కొబ్బరి నీళ్ళు ఉట్టిగా తాగితే ఏముంటుంది, ఆ కొబ్బరి నీళ్ళు అలా చిన్న కలర్ టచ్ ఇద్దాము, చిన్న సోర్ టేస్ట్ ఇద్దాం అనుకుంటారా? అంతేనా? ఎగ్జాక్ట్లీ అండి, విత్ ఫ్లేవర్ ఆఫ్ లావెండర్ అండ్ లైమ్ బ్యాలెన్స్ అండ్ ఫ్రెష్నెస్ ఫర్ బేసిల్ ఫర్ ఫ్రెష్నెస్. ఓకే సార్, చూద్దామా? తప్పకుండా. ఓకే అండి, సో చూసేద్దాం. లెట్స్ ఫస్ట్ టేక్ విత్ ద షేకర్స్ అండి. ఓకే, ఎవ్రీ మాక్టైల్ కానీ కాక్టైల్ కానీ ఐస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ దాట్. ఓకే, సో మనం ఇందులో ఐస్ వేసేసుకున్నాము. ఐస్ వేసుకున్న తర్వాత దెన్ గో విత్ మనం మాట్లాడుకున్నట్టు మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ వాటర్. అందులో ఒక 90 ml వరకు పోతుందండి అందులో. ఓకే, దెన్ గోస్ విత్ నెక్స్ట్ లైట్ ఇంగ్రీడియంట్ అది వి టాక్ అబౌట్ లావెండర్ సిరప్ అండి. తీసుకోవాలి లావెండర్ సిరప్ అండి, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనం లావెండర్ ఫ్లవర్తో చేస్తామండి. ఇట్ హాజ్ అ వెరీ లైట్ అండ్ వెరీ టేస్టీ అటండి. అండ్ దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసము వీఆర్ యూజింగ్ అ లిటిల్ లెమన్ జ్యూస్ అండి హియర్ అండ్ ఫ్రెష్ బేసిల్ అండి. as you can see this, మనం తెలుగులో దీన్ని తులసి ఆకులు అంటాము, లేదంటే గగరపత్తి ఆకులు అంటామండి. సో ఇది ఎలా అంటే కొంచెం రబ్ చేయాలి ఇలా, దెన్ ఓన్లీ ఇట్ గెట్స్ ద ఫ్లేవర్ ఆఫ్ ఇట్ అండ్ స్ప్లాష్ ఇట్. సో దీన్ని మనం ఎక్కువ షేక్ చేయొద్దండి. వై? బికాస్ ఐస్ ఎక్కువ షేక్ చేస్తే డైల్యూట్ అయిపోతుంది. యాజ్ కోకోనట్ వాటర్ ఆల్రెడీ డైల్యూటెడ్, అది ఆల్రెడీ వాటర్ కాబట్టి వీ డోంట్ షేక్ మచ్ ఆఫ్. దీన్ని వచ్చేసి షక్షాకా షేక్ అంటారండి. ఓకే, అంతే, లైట్గా షేక్ చేసుకోవాలండి ఒక్కసారి ఫ్లేవర్స్ మిక్స్ చేయడానికి అంతే. దెన్ స్ట్రెయిన్ షేకర్. చిల్ ఉన్న గ్లాస్ అండి, షాంపియన్ ఫ్రూట్ అంటారు దీన్ని. సో ఎవ్రీవన్ ప్రిఫర్స్ ఫిజ్ ఇన్ ద డ్రింక్స్ కాబట్టి కొంచెం మనం సో మొత్తానికి అయితే హైడ్రేట్ మీ అండి రెడీ అయిపోయింది. మంచి ఒక లుక్ అయితే వచ్చింది. మేబీ సార్ ఇది కోకోనట్ వాటర్ వేసినందుకేమో ఆ టెక్స్చర్ అలా వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ కదా, ఆ టెక్స్చర్ రావడానికి కోకోనట్ వాటర్ చాలా హెల్ప్ అయి ఉంటుంది. అండ్ లావెండర్ లీఫ్తో ఆ లావెండర్ సిరప్ వేసినందుకు చూడ్డానికి కూడా ఒక మంచి లావెండర్ లుక్ వచ్చింది. ఏమరా షాంపెయిన్ గ్లాస్లో షాంపెయిన్ తాగుతురా లేకపోతే ఇంకేమైనా తాగుతురా అన్నట్టు ఫీలింగ్ ఇస్తుంది నాకైతే. కానీ ఇది మంచి మాక్టైల్. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో, ఎంత హైడ్రేట్ చేస్తుందో నాకు తెలియదు, టేస్ట్ చేసి చెప్తా. కొబ్బరి నీళ్ళ టేస్ట్లో మీకు లైట్గా లైము, దాంతోపాటు ఆ లావెండర్ టేస్ట్ వస్తుంది. బాగుంది డ్రింక్. కొబ్బరి నీళ్ళు ఏదైతే ఉందో దాన్ని అయితే కొట్టలేము అసలు, వాడు కూడా టచ్ చేయలేడు ఆ టేస్ట్ని. ఆ టేస్ట్ అట్లనే ఉంటుంది. లైట్గా చిన్నగా ఏడో చిన్న లైమ్ వస్తుంది అండ్ దాంతోపాటు లావెండర్ టేస్ట్. ఆహా, కిరాకంటే కిరాకుంది. మంచిగా హైడ్రేట్ అయితే అవుతామంట. సో నాకైతే నచ్చింది ఇది. మీరు ఇంట్లో చేసుకొని తాగవచ్చు.
దాంతోపాటు నెక్స్ట్ డ్రింక్ వెళ్ళిపోదాం. సో గణేష్ గారు నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మాకు? స్పైసీ మ్యాంగో డిలైట్ చూపిస్తున్నాను అండి. స్పైసీ మ్యాంగో డిలైట్. మ్యాంగోనే తీయగా ఉంటుంది, మళ్ళీ దాంట్లో నువ్వు స్పైసీ యాడ్ చేస్తే ఎట్లా? ఏదైతే మనం ఉందో దానికి క్వైట్ ఆపోజిట్ మనం చేసుకున్నాం అనుకో, అందులో వీ కెన్ బ్యాలెన్స్ ఇట్ అన్నట్టు. మనం ఛాలెంజింగ్ అన్నట్టు, మనకు ఒక ఛాలెంజింగ్ అన్నట్టు. ఇది ఒక ఛాలెంజింగ్ మాక్టైల్ అండి. సో ఈ రెసిపీ సెట్ చేయడానికి మీకు ఆల్మోస్ట్ 15 to 20 days పట్టిందండి. అబ్బా, ఈ రెసిపీ సెట్ చేయడానికేనే మీకు 20 రోజులు పట్టింది? 15 to 20 days. వై బికాజ్ ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే వీ యూస్ టు ట్రయల్ విత్ డిఫరెంట్ థింగ్స్ అన్నట్టు. సో ఎలా చేస్తే ఎలా ఫ్రెష్తో చేస్తే వస్తుందా, లేకపోతే పల్ప్తో చేస్తే వస్తుందా, లేకపోతే డీహైడ్రేటెడ్ చేస్తూ వస్తుందా, మామిడి తాండ్రతో చేస్తే వస్తుందా అన్నట్టు. తో మేక్ దిస్ రెసిపీ ఒక 15 days ఎవ్రీడే ట్రయల్ చేస్తూ మేము. సో వీ సెటప్ రెసిపీ ఫర్ దిస్ అన్నట్టు. ఇట్లా చేసి జర పరిశాన్ కాదు, పానం రోజు గదే చేసిందే చేసి దట్స్ వాట్ మై జాబ్ అండి. ఐ కెనాట్ సే నో టు దట్. ఐ కెనాట్ సే నో క్రియేటింగ్ సంథింగ్ న్యూ అన్నట్టు. ఓకే ఓకే, ఇక అలా పనే అది, ఇక వాళ్ళు చేయాలి తప్పదు. సో దీనికి ముందుగా ఏం కావాలండి? సో మనం ముందుగా వచ్చేసండి బ్లెండర్. ఇది వచ్చేసి మన కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అండి. అందులో కాక్టైల్ అండ్ మాక్టైల్ అని అనుకుంటే ఓన్లీ షేకర్లో షేక్ చేయిస్తారు అనుకుంటాం, కానీ దిస్ హ్యాస్ క్వైట్ డిఫరెంట్ మెథడ్ అండి. సో ఇది ఎలా అంటే వెన్ యూ ఫీల్ ఇట్స్ ఎంటైర్ ఐస్ అండి. ఐస్లో మనం ఫ్లేవర్ తీసుకొస్తున్నాం దానికి. సో సమ్మర్ అంటేనే కూల్ కాబట్టి, ఐస్ కాబట్టి ఐస్కి ఫ్లేవర్ తీసుకొస్తున్నాం మనం ఇక్కడ. ఓకే 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 ఓకే. సో ఇందులో ఫస్ట్ వెళ్ళేసి యాజ్ ఐ టాక్ అబౌట్ ద ఐస్, 2 scoops ఆఫ్ ఐస్ వెళ్తుందండి ఇందులో. ఇది వచ్చేసండి మన అల్ఫ్రాన్దో మ్యాంగో పల్ప్ అండి. ఓకే, అల్ఫ్రాన్దో మ్యాంగో పల్ప్. ఇది ఒక 45 ml వరకు వెళ్తుందండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన మ్యాంగో జ్యూస్ అండి. అదొక 45 ml వరకు వెళ్తుందండి. ఓకే, డైల్యూటెడ్ జ్యూస్ అండ్ దాంతోపాటు పల్ప్ రెండు వేయాలి మనం. ఓకే. సో ఇందులో వచ్చేసండి 30 ml ఆఫ్ షుగర్ సిరప్. ఓకే. అండ్ ఇట్ హ్యాస్ 30 ml ఆఫ్ లైమ్ జ్యూస్ అండి. సో ఎందుకు 30 ml షుగర్ వేస్తున్నాను అండి, అదే మ్యాంగో స్వీట్గా ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఈ డౌట్ మీకు కూడా వచ్చింటుంది. సో అందుకే చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఎంటైర్ ఐస్ అండి. సో వాటర్ అంటే ఎంటైర్లీ ఇట్స్ H2O, మీన్ కన్వర్టెడ్ ఇంటూ H2O. ఆ వాటర్ని ఐస్లో కన్వర్ట్ చేసినాం. సో వాటర్లో మనం 30 ml ఎంత షుగర్ వేసినా అని డైల్యూట్ అయిపోయి, సో దెన్ ఓన్లీ గెట్ ద టేస్ట్. సో యాజ్ వీ టాక్ అబౌట్ స్పైసీ అండి, ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాం మనం. దీన్ని బ్లెండ్ చేసుకోవడం అంతేనా? బ్లెండ్ చేసుకోవడం అంతే. ఓకే. దీస్ ఆఫ్ ద టెక్స్చర్ ఇట్ కమ్స్ అండి. సో ఎంటైర్లీ ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు మొత్తం ఒక ఫ్రోజన్ మ్యాంగో ఐస్ క్రీమ్ లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ అండి. సో మనం ఎలా అంటే ఇప్పుడు మన మనాలిలో మంచి ఎలా పడుతుందో సేమ్ మంచి ఎలానో ఇది అంతే అండి. దాంట్లో కారం పొడి వేసినావు, నిమ్మకాయ కారం పొడి. ఎగ్జాక్ట్లీ. ఏదో తేడా కొడుతుందా? లేదు అన్న, ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ యూ ఎంజాయ్ హ్యావింగ్ ఇట్ అన్న. అవునా? డెఫినెట్లీ. ఓకే, నేను ట్రై చేసి చెప్తాను. ఫ్రిడ్జ్లో చిల్లింగ్ గ్లాస్ పెట్టుకుంటామండి. ఏ కాక్టైల్ అయినా ఏ మాక్టైల్ చేయకముందుకైనా అని ఫస్ట్ మనం గ్లాస్ అనేది ఫస్ట్ చిల్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మ్యాంగో మంచు పర్వతం. మ్యాంగో మంచు పర్వతం. ఎస్, యాజ్ యూ సెడ్, మ్యాంగో మంచు పర్వతం. ఇది యాక్చువల్లీ మింట్ ఏమో మీకు టేస్ట్ స్వీట్నర్ ఏమైనా ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది, గార్నిషింగ్ కూడా బాగుంటుంది. ఈ లైమ్, డ్రై లైమ్ ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. అది కూడా సరే గార్నిషింగ్ అనుకుందాం. జస్ట్ ఈ డిహైడ్రేట్ ఏదన్నా జస్ట్ ఫర్ గార్నిషింగ్ అన్న. అది ఎలా అంటే మనం పచ్చి లెమన్ తినేదానికన్నా ఇది ఈజీగా తినేసేవచ్చు మనం. అవును, ఎందుకంటే సిట్రస్ అది మొత్తం గుంజేసుకొని లైట్ బిట్రీనెస్ వస్తుంది. ఆ బిట్రీనెస్ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకే. సో ఇప్పుడు తినమంటారా తాగమంటారా గది చెప్పండి ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇమీడియట్లీ అంటే తినాలి, కొంచెం వెయిట్ చేయాలంటే తాగాల. ఇట్ హాస్ బోత్ ద వెరైటీ. ఐ మీన్ నాకు అర్థమైంది. అదే మొత్తానికి అయితే నువ్వు ఇమీడియట్గా కావాలి అనుకుంటే నువ్వు రప్ప 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 చెంచా పెట్టుకొని గుంజేయచ్చు ఐస్ క్రీమ్ లెక్క. లేదనుకుంటే దీన్ని నువ్వు మెల్లగా పురుసట్లా కూర్చొని మ్యాచ్ చూసుకుంటాను, సినిమా చూసుకుంటాను, మెల్లగా కావాలి అంటే మెల్లగా దీన్ని గుంజొచ్చు. లైమ్ ఫ్లేవర్ వస్తుంది, మ్యాంగో పులుపు వస్తుంది. సీరియస్లీ
బాగుంది. ఐస్ ఉంది, చిల్లీ లైట్గా తగులుతుంది. ఎందుకు ఆ చిల్లీ ప్లేస్లో ఒకవేళ మనం దీంట్లో చాట్ మసాలా వేసి ఉంటే? లేదన్న అది వర్కౌట్ కాదు. ఈ ఐస్లో ఇఫ్ వి కీప్ చాట్ మసాలా ఏంటంటే అది ఇట్ మైట్ ఎఫెక్ట్స్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ అన్నట్టు అట్లా. ఓకే 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 మ్యాంగోతో పాటు అది మిక్స్ చేయొద్దు అనేసి నా కాన్సెప్ట్. ఓకే, కానీ బాగుంది. హీట్ అన్నట్టు దానివల్ల మన బాడీ ఆల్రెడీ హీట్ అయిపోతుంది. సో హీట్కి మనం ఇంకా చాట్ మసాలా వేసి ట్రై టు మిక్స్ అప్ అనుకో మైట్ గెట్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఫుడ్ స్టమక్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఇది చూస్ చేయాల్సి వచ్చింది. విత్ థాట్ ఆఫ్ డూయింగ్ విత్ అలపినోస్ ఇట్లా ట్రై చేసాము. బట్ ఈ రెసిపీకి అలపినోస్ సెట్ కాలేదు అన్నట్టు. అది ఆల్రెడీ టోల్ 15 days నుంచి వర్కౌట్ చేస్తున్నాం అనేసి. సో యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్ వాట్ ద ఫైనల్ వన్. మొత్తానికైతే 15 రోజుల కష్టం అనమాట ఇది. సమ్మర్ స్టార్ట్ అయినాక బాగుంది, యాక్చువల్లీ చాలా బాగుంది. మంచి పులుపు ఉంది అండ్ తీయదనం ఉంది, కారం ఉంది. 3 టేస్ట్లు నీకు తగులుతుంటాయి నోట్లో. మ్యాచ్ చూసుకుంటూ కావాలంటే మీరు 2 గంటే 3 గంటే కాబట్టి దాన్ని తాగొచ్చు. లేదంటే రప్ప గుంజేయాలంటే చెంచా పెట్టుకొని కూడా 10 నిమిషాల గుంజేయచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి? టీస్ ఆర్ రెగ్యులర్ ఫర్ ఎవ్రీ వన్ అండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సమ్మర్ పీపుల్ డోంట్ లైక్ టు డ్రింక్ అ హాట్ టీ. సో వాళ్ళకాలం ఆల్రెడీ మండుతుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకనేసి మేము ఏం తీసుకొచ్చామంటే ఐస్ టీ తీసుకొచ్చాం. ఐస్ టీలో కొత్తగా ఏమున్నదన్నా మేము ఇంట్లో చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ద డిఫరెంట్ దిస్ ఇస్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐస్ టీ అండి. సో ఇట్ హ్యాస్ ద గ్రీన్ యాపిల్, ఫ్రెష్ గ్రీన్ యాపిల్ ఫ్లేవర్డ్ ఐస్ టీ అన్నట్టు. గ్రీన్ యాపిల్ ఫ్లేవర్డ్ ఐస్ టీ అన్నట్టు ఇది. ఐస్ టీ ఓకే, మరి గ్రీన్ యాపిల్ ఏంది? దట్స్ వాట్ ఇప్పుడు మేము చూపిస్తాం కాబట్టి మీరు చూడండి. అప్పుడు ఓకే చూద్దామా? యాపిల్స్ పోతాయి కాబట్టి. సో గ్రీన్ యాపిల్ ఆరెంజ్ ఉంటాయి మనకు. ఫ్రెష్ గ్రీన్ యాపిల్. ఓకే, దెన్ వీ హ్యావ్ టు గివ్ అ నైస్ మడల్ టు ఇట్ అండి. దంచుకోవడం కంటే దీన్ని బ్లెండర్లో వేసుకొని బ్లెండ్ చేసుకుని సరిపోదా? లేదండి. సో అలా చేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం వస్తాయి, మనకు మొత్తం అవద్దు, జస్ట్ ఫ్లేవర్ వస్తాయి చాలు. ఓకే ఓకే ఓకే. జస్ట్ అగైన్ ఫ్రెష్ బేసిల్ అండి. ఓకే, లైట్లీ ట్విస్ట్ టు ఇట్. ఎక్కువ వేసినాం అనుకోండి మళ్ళీ ఇది బిట్రీ అయిపోతుంది. ఓకే, ఇందులో గ్రీన్ యాపిల్ సిరప్ అండి 30 ml వరకు. అండ్ ఇందులో లైమ్ జ్యూస్ 15 ml అండ్ షుగర్ సిరప్ ఒక 10 ml వరకు అండి. దెన్ గోస్ విత్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఐస్ టీస్లో మనం రెగ్యులర్ టీ వాడతాం. సో దీనికి నేను ఏం చేశానంటే గ్రీన్ టీ వాడానండి, విచ్ ఇస్ వెరీ హెల్దీ ఫర్ ఎవ్రీ వన్. సో విచ్ అరౌండ్ గోస్ ఫర్ మనం ఆల్రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. ఇట్ హ్యాస్ టు బి చిల్డ్. ఓకే, గ్రీన్ టీ చిల్లుగా ఉండాలి. చిల్లు ఉండాలండి. ఒక 120 ml వరకు పోతుందండి ఇది. అదే కదా బేస్, మనకి ఇదే బేస్. దీన్ని మాత్రం మంచి షేక్ ఇవ్వాలండి. నాట్ లైక్ హైడ్రేట్ మీ లాగా కాకుండా మంచి షేక్ ఇవ్వాలి. దీన్ని మనం ఫైన్ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఓకే, చాయ్ని మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి, గంతే సింపుల్. అన్న చాయ్లో సోడా ఏంది? అదే అన్న కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అది ఇప్పుడు నేను దాన్ని ఒక చాయ్ ఫీల్తో తాగుతా, మీరేమో దాంట్లో సోడా వేసి మళ్ళీ మీరు ఫిజ్ ఇస్తుర్రు. యా ఎగ్జాక్ట్లీ. ఎంతవరకు మనకు టేస్ట్ బడ్ని సాటిస్ఫై చేస్తారంట? సో మన కాన్సెప్ట్ ఏంటంటే అండి, సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ అ హాట్ టీ టు రిలాక్స్ యువర్ మైండ్, వీ హ్యావ్ టు మేక్ సంథింగ్ విచ్ కెన్ రిలాక్స్ యువర్ మైండ్. సో అందులో మనం దాని ఆప్షన్ ఏం చేసుకున్నామంటే గ్రీన్ టీ యూజ్ చేసుకున్నాము, విచ్ రిలాక్స్ యువర్ మైండ్. అట్ ద సేమ్ టైం దాన్ని కొంచెం మనం సమ్మర్ కాబట్టి కొంచెం మోడిఫికేషన్ చేస్తూ కొంచెం ఫిజ్ ఇచ్చాం దానికి బ్యాలెన్సింగ్. అదే ఇప్పుడు నేను చాయ్ అనగానే ఒక మైండ్ సెట్లు ఉంటా, నాకు ఇలాంటి రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. ఓకే, ఇది చాయ్ కమ్ రిఫ్రెషింగ్ డ్రింక్ అనుకోవాలి మనం యాక్చువల్లీ. ఓకే, సో మనం ఎలా ఇప్పుడు క్లాసిక్ మొహితో ఉందో రిఫ్రెషింగ్ ఎలా ఉంటుందో ద సేమ్
ఆ మొయితో కాన్సెప్టే రిఫ్రెషింగ్ టు యువర్ మైండ్. ఇన్స్టెడ్ ఆఫ్ టీ వీఆర్ యాక్టింగ్ గ్రీన్ టీ. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నువ్వు చెప్పిన దానికి. సీరియస్లీ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నాకైతే అసలు అది కావాల్సిందే ఇప్పుడు. ఓకే, ఫ్లవర్ ఆఫ్ గ్రీన్ ఆపిల్ విత్ బేసిక్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. డన్నా? యా, చలో మీ ప్రాసెస్ పెండింగ్ ఉంది. హ్యాస్ టు టేస్ట్ ఇట్. చాయ్లు మస్తు తాగినాం, చల్లగా తాగినాం, వేడిగా తాగినాం, గ్రీన్ టీలు తాగినాం, చాలా తాగినాం. కానీ ఇదైతే నాకు ఫస్ట్ టైము. సో టేస్ట్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అంటున్నాడు. చూద్దాం ఎలా ఉంటుందో. నా చియర్స్. గ్రీన్ టీ, గ్రీన్ యాపిల్, మంచి 2 ఫ్లేవర్లు తగులుతున్నాయి. దాంతోపాటు ఫిజ్. యాక్చువల్లీ ఫిజ్ వేసినప్పుడు ఆ సోడా వేసినప్పుడు రాయి మొత్తం లోపల పోయినాక గ్యాస్ ఎంతదా ఎట్లా ఏం సంగతి అనుకున్నా. కానీ సోడా చాలా తక్కువ యాడ్ చేసిండు. తక్కువ జస్ట్ ఆ రిఫ్రెషింగ్ ఫీల్ కోసం అంతే. బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ ఉంది, బాగుంది. నాకైతే బాగా నచ్చింది. నాకు ఫేవరెట్ అయిపోయింది ఇది. మీరు కూడా కానీ ట్రై చేయొచ్చు. సో చూసారు కదండి, సమ్మర్లో మీరు కూడా చల్లగా ఉండాలి అంటే, మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ కావాలి మీకు కూడా ఇంట్లో కూర్చొని అనుకుంటే మీరు ఇవన్నీ ట్రై చేసుకొని తాగొచ్చు. మీ వల్ల కాకపోతే ఇక్కడికి వచ్చాక మీరు టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ గణేష్ ఉంటారు, మిక్సాలజిస్ట్. సో వచ్చినప్పుడు ఇంత మంచి రెసిపీస్ మనకు చూపించినందుకు ఒక హాయ్ అయితే చెప్పేయండి ఆయనకి. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తానంటే దాన్ని కీప్ వాచింగ్ ABN. దిస్ ఈజ్ చెక్ బై సైనింగ్ ఆఫ్.